The Lord. Thank you, Jesus. Thank you, Jesus. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కన్నబాబు గారికి నా యొక్క వందనాలు. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. కూర్చుందాము, అందరం కూర్చుందాము. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మరల స్త్రీలుగా కూడుకొనడాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని గనపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది చల్లగా ఉన్నారండి ఇక్కడ? వేడిస్తుందా? చల్లగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను చాలా చల్లగా ఉన్నానండి. అవునా? అయితే హీటర్లు పెట్టిస్తాగండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం మనము ప్రార్థన చేద్దాము కళ్ళు మూసుకొని. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రఖరందరలా మారా సత రిఖేరే మేరే అల్ఫ్రదీ సరందరలా మారా సఖ లిబ్రియోందో ఖోరో మొరో సత ఎందరలా మారా సఖ అకయందరలా మారా లిబ్రియోందో ఖోరో మొరో సతారా మారా సఖ రిఖేరే మేరే సత ఎందరలా మారా సఖ రోఖొరందొరలో మొరో సత. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవ, సజీవుడా, అద్భుతాలు చేసే తండ్రి, స్తోత్రం వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, స్తోత్రం వందనాలు. గొప్ప ఆలోచనలు మాకు దయచేసే దేవా, స్తోత్రం వందనాలు ప్రభువా. మమ్మల్ని బహుగా ఫలించడానికి తండ్రి నాయన మీ యందు మమ్మల్ని పెట్టుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రక్షణను బట్టి వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన నీతిని బట్టి వందనాలు తండ్రి. నాకు ఇచ్చినటువంటి నాయన నిత్య జీవాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ భూమి మీద నాయన పరలోకపు రాయబారిగా నన్ను పెట్టినందుకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. స్త్రీలుగా సమాజంగా మేమందరము కూడుకొనడాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మేమందరము కలిసి మా ప్రభువుని గణపరుస్తున్నాము తండ్రి, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము. అందును బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం వందనాలు ప్రభువా. మాకు ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని బట్టి, జరిగింపబోయే ప్రతి విషయాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మేము ముందుకు పై స్థాయికి మాత్రమే వెళుతున్నాము. మాకు అడ్డు లేదని నేను పలుకుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. స్టాప్ అనేదే లేదని నేను పలుకుతున్నాను. ఆగిపోవడం లేదని నేను పలుకుతున్నాను. మేము తండ్రి నాయన ముందుకు కొనసాగించబడుతున్నాము రాజా. అందును బట్టి వందనాలు. వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యము మా పాదములకు దీపంగా పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి నడవాలో తండ్రి మా దారిని సరళం చేస్తుంది ప్రభువా. అందును బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు రాజా. నీతి మంతులుగా ఈ భూమి మీద మమ్మల్ని పెట్టినందుకే వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రఖరందరలా మారా సత. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రైట్. ఓకే, మనము వాక్యం చూసుకుంటే, వాక్యంలోకి వెళ్తే, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఎవరైతే భూమి మీద ఉన్నారో వారందరికీ తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అది యేసుక్రీస్తు ప్రభువు. అంటే మనుషులందరికీ తండ్రి ఒక్కడే. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, ఎరిగిన వాళ్ళు, సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా మేము దేవుని పిల్లలమని అంగీకరిస్తున్నారు, జీవం కలిగి జీవిస్తున్నారు.
ఎరగని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎరగలేదు, అజ్ఞానంలో ఉన్నారు. కాకపోతే ఎరిగిన మనందరికీ తెలుసు, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తండ్రి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి ఆయనైతే పిల్లలం మనము. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన యొక్క కుమారుడు, ఆయన యొక్క కుమార్తె. అంటే సహోదరి సహోదరులం. ఓకే. భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సహోదరి సహోదరులు. మీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైనా ఉంటే మీరు ఎలా ఉంటారు? ఎన్ని ఉండని, కానీ ఒక టైం వచ్చిందనుకోండి మీరు కలిసిపోతారు. అంటే బయట వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయిన వెంటనే మీరు కలిసిపోతారు. కలిసిపోయి మీరు ఒకటవుతారు. దేవుడు కూడా అదే కోరుకుంటాడు. ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి వారందరూ కూడా ప్రభువు దేవుని పోలికగా దేవుని స్వరూపమందు ఉన్న అందరూ కూడా ఐకమత్యంగా ప్రేమగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఆయన పోలికగా ఉన్న వ్యక్తి అన్నమాట. డిఫరెంట్ వ్యక్తి కాదు. ప్రతి మనిషి దేవుని పోలికగా దేవుని స్వరూపమందు చేయబడ్డది. ఓకే. మనము పురుషుల్లాగానే సంబోధిద్దాము. ఎందుకంటే క్రీస్తులో స్త్రీ పురుష భేదం అనేది లేదు. దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు. కాబట్టి మనం పురుషుడిలాగానే మనము గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని రాకడ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం కదా, అప్పుడు దేవుని పోలికగా మార్చబడతాం. స్త్రీ పురుషుడా నో, దేవునిలాగా అయిపోతాం. దేవుడు ఎలా ఉన్నారో అలా ఉంటాం మనము. కాబట్టి నో డిఫరెన్సెస్, ఏ డిఫరెన్స్ లేదు. పురుషుడు స్త్రీ అని డిఫరెన్స్ లేదు. పరిచర్యలో కూడా నేను చెప్తున్నానండి. పరిచర్యలో నేను చాలా సంతోషంగా చెప్పగలను ఏంటంటే, పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే పరిచర్య చేయగలరు. స్టేజ్ పైన దైవజనులు కనిపిస్తారు. స్టేజ్ కింద ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర నుంచి మిగతా అన్ని పనులు చేసేవాళ్ళు మోస్ట్లీ నేను సంతోషపడుతున్నా చెప్పడానికి 80% స్త్రీలు ఎక్కువ ఉంటారు. సమ్మతిస్తారా? సమ్మతించరా? అగ్రి చేస్తారా? మీరు అగ్రి చేసినా అగ్రి చేయకపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ సాక్ష్యం, ఆ రుజువు నా కళ్ళ ముందే ఉంది కాబట్టి. ప్రతి పరిచర్యలో, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్యలో ఎక్కువ మంది అంటే సెల్ లీడర్స్గా పురుషులు అయి ఉండొచ్చు మేబీ. కాకపోతే డిఫరెంట్ జోన్స్లో ఎక్కువ ప్రార్థన చేసి ప్రార్థన లీడ్ చేసే వాళ్ళు స్త్రీలే ఉన్నారు. ఒక్కడే పాస్టర్స్ కాకుండా ప్రేయర్ లీడ్ చేసేది ఒక కుమారుడు మాత్రమే ఉంటాడు. నేను ఆ కుమారుడు చూసి చాలా సంతోషపడతా. ఇంకా మానుకుంటాడేమో అని చూస్తూ ఉంటా, కానీ ఏ విషయంలో కూడా ఆగడు. దేవునికి స్తోత్రం. ఓకే, పురుషులు ఉండకూడదని నేను అనట్లేదు, చెప్తున్నా. ఎక్కువ స్త్రీలకే ఆ ఆశ, ఆ ఉత్సాహం, అంటే ప్రార్థన చేసే విషయాలు, భక్తి చేసే విషయాలన్నీ కూడా స్త్రీలలోనే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కుటుంబాన్ని చూసుకోవడానికి, భద్రపరచడానికి, కుటుంబం క్షేమంగా ఉండడానికి, కుటుంబం ముందుకెళ్ళడానికి ముఖ్యంగా స్త్రీలే కారణం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెకిలిస్తుంది, అంటే కూలగొట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన ప్రతి స్త్రీ కూడా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అంటే కట్టుకోవడం అంటే ఏంటిది నేను అంటున్నా? కట్టుకోవడం అంటే ఏంటిది? ఇల్లు కట్టుకోవడం అంటే సిమెంటు, ఇటుకలు, ఇసుక అన్నీ కలిపి, మేస్త్రితో నాకు సంబంధం లేదు, బిల్డర్తో నాకు సంబంధం లేదు, ఇంజనీర్తో నాకు సంబంధం లేదు, కూలీలతో, వర్కర్స్తో నాకు సంబంధం లేదు, అన్నీ నేనే కట్టుకుంటా అని స్త్రీ సిమెంటు, ఇసుక అన్నీ తెచ్చి పెట్టి నేను కట్టుకుంటా అనడం గురించి అక్కడ మాట్లాడుతున్నారా? మరి దేని గురించి మాట్లాడుతున్నారు? కట్టుకోవడం అంటే తన జీవితాన్ని కట్టుకోవడం. మొట్టమొదటిగా మనము చాలా సందర్భాల్లో దైవజనుల ద్వారా ఉపదేశించబడినటువంటి వాక్యం విన్నాం. కుటుంబం దేవుడు మూడిటిని కడతాడు. ఒకటి, ఒక వ్యక్తి జీవితాన్ని. రెండు, ఒక కుటుంబాన్ని కడతాడు దేవుడు. మూడు, ఒక సంఘాన్ని కడతాడు. ఈ మూడు విషయాల్లో ముఖ్యంగా పనిచేసే ప్రాముఖ్యమైన పాత్ర స్త్రీ పోషిస్తుంది.
ఒక స్త్రీ తన జీవితాన్ని కట్టుకున్నదనుకోండి, తన కుటుంబాన్ని కూడా కట్టుకోగలుగుతుంది. ఒక స్త్రీకి వాక్యం తెలిసినట్లయితే తన కుటుంబాన్ని ఎలా వాక్యంలో ముందుకు తీసుకెళ్లాలో, ఆ వాక్యం పట్ల ఎలా జీవించగలదో ఆ స్త్రీ ఉపదేశిస్తుంది. సామెతలు 31వ అధ్యాయం ప్రకారము స్త్రీనే చేస్తుంది, పురుషుడు అని లేదు అక్కడ. స్త్రీ చేసే పనులను బట్టి పురుషుడు పెద్దలతో పాటు గవని యొద్ద కూర్చుంటాడు. ఒక స్త్రీని బట్టి విజయం వస్తుంది అని, ఒక స్త్రీని బట్టి ఇజ్రాయేళ్ళకి ప్రజలకి విజయం వస్తుంది, నీకు రాదు. ఒక స్త్రీని బట్టే ఇజ్రాయెల్ ప్రజలకి ఈ యుద్ధంలో విజయం వస్తుంది అని దెబోరా, సిప్పోరా ఆ సంభాషణ న్యాయాధిపతుల్లో ఉంటుంది. ఒక స్త్రీని బట్టి వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీ కట్టుకోవడం అంటే ఏంటంటే వాక్యము చేత తన కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఇంకొక వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త యొక్క రక్షణకు కారణమవుతుందంట. అంటే ఒక స్త్రీ నడిచే విధానాన్ని బట్టి, నడవడం అంటే ఒకటే చెప్తున్నా ఏంటంటే వాక్యం బట్టి జీవించడం, ప్రేమ కలిగి జీవించడం, ఎప్పుడూ కూడా సమాధానకరమైన మాటలే రావడం. స్త్రీలకి అది నేను బలహీనతనను, ఓకే, స్త్రీ బలమైన ఘట్టం. ఏంటంటే పనులు చేసి 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 విసిగిపోయి ఉంటారు కదా ఇంట్లో. కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూనే ఉంటారు. చేసి 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 విసిగిపోయి ఇంక ఎక్స్ట్రా ఏదైనా పని చెప్పారు అనుకోండి, ఇంక అయిపోయింది, పొద్దున్న నుంచి మేము పని చేస్తున్నాం. కానీ నేనంటున్నా, జ్ఞానవంతురాలు, జ్ఞానం పొందిన స్త్రీ అంటే వాక్యాన్ని పొందిన స్త్రీ సమయానుకూలంగా తన జ్ఞానాన్ని బయటపెడుతుంది. సమయమందు అసమయమందు ఇవన్నీ ఏం లెక్క చేయకుండా స్త్రీ పనిచేస్తుంది వాక్యం ద్వారా. కట్టుకోవడం అంటే తనను కట్టుకుంటుంది, ఫస్ట్ మొట్టమొదటిగా తనను కట్టుకుంటుంది. ఇవన్నీ నేను ప్రిపేర్ అవ్వలేదు, స్త్రీ గురించి మాట్లాడాలని అసలే అనుకోలేదు ఈరోజు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. అసలు నా టాపికే కాదు ఈరోజు. మనం చూసుకుంటే రాహాబు అనే స్త్రీ ఉంది వాక్యంలో. మత్తయి సువార్త దేవుని జనన విధం పట్టికలో కూడా ఈ స్త్రీ గురించి లిఖించబడ్డది. కానీ మామూలుగా చూస్తే ఆ స్త్రీ పేరు అక్కడ ఉండకూడదు, కానీ ఆ స్త్రీ పేరు అక్కడ ఉంది. ఎందుకు అనంటే తను నడిచిన విధానాన్ని బట్టి, తను ఏమి విన్నదో, అంటే దేవుని గురించినటువంటి వార్త, దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, ఆ ఇజ్రాయేలు ప్రజల్ని రక్షించే దేవుడు, అద్భుతాలు ఇజ్రాయేలు ప్రజల ద్వారా చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఆ దేశం కానీ ఆ రాజ్యం కానీ ఆ ప్రజలకు అవుతుంది ఆ దేవుని పేరిట అని విన్నది. ఆ సువార్తను విని, ఆ గుడ్ న్యూస్ను విని తను డిసైడ్ అయ్యింది ఏంటంటే వాళ్ళకు వేగుల వారికి హెల్ప్ చేయాలి, తనను రక్షించుకోవాలి, వీళ్ళందరూ చనిపోతారని ముందే డిసైడ్ అయింది ఆమె. ఏమనుకున్నదంటే ఈ ఎరికో పట్టణము, ఈ పట్టణపు గోడలు, పట్టణంలో ఉన్న ప్రతి మనిషి కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్తారు, కాకపోతే నేను రక్షింపబడాలి. ఆమె ఆలోచన చూడండి, స్త్రీకి ఖచ్చితంగా ఈ ఆలోచనలు ఉంటాయండి. ఏంటంటే కుటుంబం గురించి ఆలోచిస్తుంది స్త్రీ. తన భర్త గురించి, మొట్టమొదటిగా భర్త గురించి ఆలోచిస్తుంది, పిల్లల గురించి ఆలోచిస్తుంది. తన కుటుంబం బాగుండాలి, భద్రంగా ఉండాలని స్త్రీ ఆలోచన ఉంటుంది. అలా కొంతమందికి ఉండదు, మేబీ బయట ఉన్న వాళ్ళు వేరే ఇతర వ్యాపకాల్లో వేరే విషయాల్లో పడిన వాళ్ళకు ఉండదు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. దేవుడు సృష్టించినటువంటి స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడు స్త్రీ ఎలా ఉండాలి అని అనుకున్నాడో అలాంటి స్త్రీ గురించి ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నా. అవ్వం చేసి దేవుడు అన్నాడు ఏంటంటే సాటి అయిన సహకారి. ఎవరికి? పక్కింటోళ్ళకి కాదు, ఎదిరింటోళ్ళకి కాదు, తల్లిదండ్రులకు కాదు, అక్కచెల్లెళ్ళకి కాదు, అన్నదమ్ముళ్ళకి కాదు. ఓకే, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి.
చేయొద్దనట్లేదు. ఫస్ట్ ఎవరికి హెల్ప్ చేయాలి అంటే, సాటి అయిన సహకారిగా ఉండాలి అని అంటే తన భర్తకి, తన కుటుంబానికి. కొంతమంది ఎలా ఉంటారంటే స్త్రీలు ఇంట్లో బాగుండరు, బయట మాత్రం భలే భలేగా ఉంటారండి. అందరు హెల్ప్ చేసేస్తుంటారు అందరికి. అంటే చాలా మంచి పేరు ఉంటుంది బయట, ఇంట్లో మాత్రం అస్సలు మంచి పేరు ఉండదు. నేను విన్నా, లిటరల్లీ విన్నా, చూసా వాళ్ళు. నువ్వు ఫస్ట్ నీ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి. నీ ఇంటి నుంచి నీ సాక్ష్యము స్టార్ట్ చేయాలి. నీ ఇంట్లో ధన్యురాలవు అని నీ పిల్లలతో చెప్పించుకోవాలి, ధన్యురాలవు, గనురాలవు అని నీ భర్తతో చెప్పించుకోవాలి. దాని తర్వాత నువ్వు బయటికి వెళ్ళి అనేకులతో సాక్ష్యం చెప్పించుకోవాలి. ఈమె చాలా గొప్పదండి, చాలా మంచిదండి అనే సాక్ష్యము ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంటిని సంరక్షించుకోవాలి. ఇంటికి క్షేమాన్ని కలగజేయడానికి స్త్రీ కారణం. ఇల్లు కట్టబడాలి అని అంటే స్త్రీ చేతుల్లో ఉంటుంది. పురుషులకి అన్నీ హ్యాండిల్ చేయలేరు. నేను చెప్తున్నా, బయట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబులు చేస్తారు. మన దగ్గర కూడా ఉన్నారు, మేబీ ఉన్నారు. ఏంటంటే ఇద్దరు చేస్తారు, ఇద్దరు సాఫ్ట్వేర్స్ ఉంటారు, ఇద్దరు టీచర్స్ ఉన్నారు అనుకోండి, వేరే డిఫరెంట్ జోన్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. ఇద్దరు వెళ్తారు ఉద్యోగాలకి, ఇద్దరు సాయంత్రం వస్తారు. కాకపోతే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసేది స్త్రీ, జాబ్ నుంచి వచ్చిన తర్వాత పనులు చేసేది ఎవరు? స్త్రీ. అంత ఓపిక ఉందమ్మా నీకు, మీ అందరికి అంత ఓపిక ఉంది, అంత సహనం ఉంది, అంత శక్తి ఉంది. బలవంతులు, శక్తి గల వాళ్ళు పురుషులు కాదు, స్త్రీలే. మనం ఏదన్నా డిసైడ్ అయినామనుకోండి, మొండి పట్టుకొని కూర్చుంటాము సాధించే వరకు. మంచి విషయాల గురించి మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాహాబు గురించి మీకు ఒక మాటల్లో చెప్పాలంటే, ఆమె ధైర్యంగా నిలబడింది. ఏంటి తెలుసా? తన రక్షణకు, తన కుటుంబం తల్లిదండ్రుల రక్షణకు ఆమెకి గట్టిగా బలంగా నిలబడింది. ఒక సూచన పెట్టుకుంది, ఒక దారాన్ని పెట్టుకున్నది. దారాన్ని పెట్టుకొని, ఈ దారం మీకు సూచనగా ఉంటుంది, నా కుటుంబం, మేము ఇంట్లో ఉంటాం, మమ్మల్ని రక్షించండి. ఈ నిర్ణయాన్ని బట్టి, తన ఆలోచనని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తను చేసిన సహాయాన్ని బట్టి, తన కుటుంబం అంతా కూడా ఇజ్రాయేలు ప్రజల్లో, ఇంకొక మాట చెప్పాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు జననం పట్టికలో సంపాదించుకుందామే. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏ స్థితిలో ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, మీరు రూపాంతరం పొందిన తర్వాత మీ జీవితం వేరే. మునుపటి స్థితులు, మునుపటి సంగతులు గతించిపోయినాయి. ఒక్కసారి క్రీస్తు సువార్తను అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మీరు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. ఇప్పుడు మనము జీవిస్తున్నది పరలోకంలో, భూమి మీద కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము ఆలోచించే విధానం కానివ్వండి, నేను అంటున్నా, మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. చాలా సందర్భంలో ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతున్న విషయాలన్నీ ఏంటి అంటే, మన మాటల దగ్గర నుంచి, మన ఆలోచనల దగ్గర నుంచి అన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి. అదే దేవుడు ఇష్టపడుతున్నారు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనము వాక్యంలో చూస్తే దేవుడు 2 ఆజ్ఞల గురించి మాట్లాడడం జరిగింది. ఒక ఆజ్ఞ గురించి చెప్తూ, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనని. నాట్ తొందరపడి అనొద్దు. అక్కడ వాక్యంలో ఉన్న విషయాలను బట్టే మనం మాట్లాడాలి. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననుదయే మొదటి ఆజ్ఞ. ఇది ప్రాముఖ్యమైనది, ఇది గ్రేటెస్ట్. అక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది, ప్రాముఖ్యమైనదని తెలుగులో ఉంటే గ్రేటెస్ట్. అంటే చాలా విలువైన ఆజ్ఞ ఇది. గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, హృదయం అంటే హార్ట్ కదా,
ఓకే, మనస్సు అంటే మైండ్. వెరీ గుడ్. హార్ట్, మైండ్, సోల్. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన దాని ప్రకారం నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, అంటే ఆఫ్గా కూడా ప్రేమించవచ్చు అన్నమాట కదా. నీ పూర్ణ హృదయం దేవుడు మెన్షన్ చేసిండు అని అంటే మీరు అర్థం చేసుకోండి, ఆఫ్గా ప్రేమించడం కాదు దేవుణ్ణి. నేను నా హృదయంలో నుండి ప్రేమిస్తున్నానండి, నా మనస్సులో నుంచి ప్రేమిస్తున్నానండి, నా ఆత్మలో నుండి ప్రేమిస్తున్నానండి అని మాటలు చెప్పడం కాదు. అక్కడ ఉంది ఏంటంటే మనము కొన్ని నిర్ణయాలు మనస్సుతో తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు హృదయంతో తీసుకుంటాం, హార్ట్తో తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు స్పిరిట్లో తీసుకుంటాం. అక్కడ స్పిరిట్ల గురించి 2 విషయాల గురించి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. శరీర అనుసారులు, శరీర ఆత్మ అనుసారులు. శరీర అనుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆ శరీరం విషయాలు శరీర ఆత్మకే తెలుస్తాయి. కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. కొంతమంది బయటికి మాత్రమే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ హార్ట్తో ప్రేమించరు, హృదయంతో ప్రేమించరు. కొన్ని హెల్ప్స్ మనస్సుతో చేస్తారు, హృదయంతో చేయరు. నేను చెప్తున్న డిఫరెన్సెస్ మీరు వినండి. మనం కూడా అప్పుడప్పుడు ఇదే పొరపాటు చేస్తుంటాం. ఏంటంటే మనస్సుతో ప్రేమిస్తూ హృదయాన్ని మర్చిపోతాం. హృదయంతో కూడా ప్రేమించడం కూడా అవసరం. ప్రేమిస్తున్నారా మీరు? తప్పకుండా అండి ప్రేమిస్తున్నానండి. ఎక్కడి నుంచి? మనస్సులో నుంచి కాదు, హృదయంలో నుంచి ప్రేమించాలి. అది కూడా నీ పూర్ణ హృదయంతో. ఎలా ప్రేమించాలి? దేవుడు ప్రేమించినట్లు ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ 2 ఆజ్ఞల గురించి ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన. నేను తీసుకున్న వర్షన్ చదువుదాం ఒకసారి. మత్తయి 22:37. మీరు పెట్టింది ఏ వర్షన్ అమ్మా? ఏది పెట్టినానా ఇందాక? ద్వితీయోపదేశ కాండానికి ఎవరు వెళ్ళమని చెప్పారు మీకు? ఓకే, మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, ఓకే, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. అక్కడ వెరీ గుడ్, మంచి పని చేస్తారు. ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? మీ దేవుడైన యెహోవాను. అది పాత నిబంధన. అప్పుడు పేరు బయటికి రాలేదు. ఓకే, ఇక్కడ నా క్రొత్త నిబంధన ప్రకారం, క్రొత్త నిబంధన ప్రకారము ప్రభువు అయిన మనకి. అయితే ప్రభువు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అని చెప్పడం జరిగింది. అంటే పెదవులతో గనపరుస్తారు కానీ హృదయము దూరంగా ఉంది. దీనికి ఎగ్జాంపుల్స్గా చాలా సందర్భాలు ఉన్నాయండి. చాలా చెప్పాలంటే బైబిల్లో, న్యూ టెస్టిమెంట్లో, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో చాలా విషయాలు, సంగతులు ఉన్నాయి. దాంట్లో ఒక విషయం గురించి మనం చూసుకుంటే, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే ఆ మనుష్యుడు 2 కుమారుల దగ్గరికి వెళ్ళి ఒక పని చెప్పడం జరిగింది. వెళ్ళి ఏంటంటే, మీరు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమని 2 కుమారులకు చెప్పారు, ఒకరి తర్వాత ఒకరికి. మొదటి కుమారు దగ్గరికి వెళ్ళి, నువ్వు ద్రాక్ష తోటకి పనికి వెళ్ళు నాయనా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు అన్నట్టు వెంటనే, వెళ్తాను, నేను వెళ్తా. ఓకే, ఫస్ట్ వెళ్ళను అన్నాడు, వెళ్తా కాదు వెళ్ళను అన్నాడు ఫస్ట్ కుమారుడు. ఎంత బాగుంటున్నారంటే, నేను రాంగ్ చెప్పినా కూడా మీరు కరెక్ట్ అమ్మా అని అంటున్నారు. మొదటి కుమారుడు ఏమన్నాడు అని అంటే, నేను వెళ్ళను అన్నాడు. దాని తర్వాత తను పశ్చాత్తాపుడై తండ్రికి చెప్పిన ఆన్సర్ని బట్టి, అయ్యో నా తండ్రి మాటను నేను తృణీకరించాను కదా, నా తండ్రికి నేను లోబడలేదు,
కాబట్టి నా తండ్రి మాట నేను వినాలి అని తన మనస్సు మార్చుకొని వెళ్ళిండు పనికి. ఓకే చెప్పండి. ఓకే. రెండో కుమారుడు అన్నాడు నేను వెళ్తా అన్నాడు. వెళ్తా అని ఏం చేసిండంటే తను కూడా మనసు మార్చుకున్నాడు. ఫస్ట్ వెళ్తానే అన్నాడు, మళ్ళీ మనస్సు మార్చుకొని వెళ్ళలేదు. ఇద్దరు చేసిన పని ఏంటంటే ఇద్దరు మనసు మార్చుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు మనసు మార్చుకున్నారు. ఇద్దరు మనసు మార్చుకున్నారు. మంచిదే మార్చుకోవడం. పాత మనసు పోయి కొత్త మనసు రావాలి కదా, అవునా కదమ్మా? పాత మనసు పోయి కొత్త మనసు రావాలి. అక్కడ మనం చూస్తే ఇద్దరు మనసులు మార్చుకున్నారు. కాకపోతే పెద్ద కుమారుడు చేసిన పని ఏంటంటే చెడ్డ వాటిలో నుంచి మంచి వాటికి షిఫ్ట్ అయ్యిండు, మనసు మార్చుకున్నాడు. చెడ్డ సంగతుల నుంచి మంచి విషయంలోకి మనసు మార్చుకున్నాడు. రెండో కుమారుడు చేసిన పని ఏంటంటే మంచి నుంచి ఎస్ అన్న వ్యక్తి ఏం చేసిండంటే అది విడిచిపెట్టి, ఆ మంచి పనిని విడిచిపెట్టి మనసు మార్చుకొని చెడ్డ వాటిలోకి వెళ్ళిండు. రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంటే 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం సౌండ్ పెంచినాను అమ్మ, ఇది బాగుంటుంది. ఓకే, నాది కూడా కొంచెం పెంచవా? థ్యాంక్ యూ. అక్కడ వాక్యంలో ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, చెప్పండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి నూతనమయ్యి రూపాంతరము పొందడము మంచిది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది అనేది చూసుకోవాలి. అదొక్కటి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నా, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా. కింది నుంచి పైకి వెళ్తే మంచిది, కానీ పైనుంచి కిందికి వస్తే వాళ్ళ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మీరు ఉన్నతమైన విషయాల్లోకి వెళ్తే మంచిది, కానీ ఉన్నతమైన విషయాల్లో నుంచి కింద పడితే చాలా కష్టం. ఎరికో నుండి కదా, ఎరికో నుండి ఒక వ్యక్తి, కరెక్టే కదా, యెరూషలేము నుండి ఎరికోక కదా, యెరూషలేము నుంచి ఎరికోకి ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకి దిగి వస్తున్నాడంట. యెరూషలేము దేవుని పట్టణము, ఎరికో దొంగలకి నివాసమై ఉన్నది. యెరూషలేమును వదిలిపెట్టి ఎరికోకి వస్తున్నాడంట. అలా వస్తే చాలా కష్టం. దేవుని వాక్యంలో నుంచి దేవుని పరిశుద్ధాత్మను పొందిన నీవు ఈ లోక విషయాల్లో అనుసరించడం చాలా దౌర్భాగ్యం, చాలా కష్టం అండి. అది దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. దేవుని సంగతులు గ్రహించిన నీవు మనుష్య సంగతుల గురించి ఆలోచిస్తూ వాటిని పాటిస్తే చాలా కష్టం. నువ్వు వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నులివెచ్చగా ఉంటే దేవుడు నోటి నుంచి ఉమ్మివేస్తా అన్నాడు. అది కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఉన్నతమైన విషయాల మీదనే మనసు పెట్టాలి. ఏది ఉత్తమం, ఏది అనుకూలం, ఏది సంపూర్ణం, ఏది దేవుని చిత్తము అనేది గ్రహించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఎలా రూపాంతరం చెందుతుంది తెలుసా? దేవుని మహిమగా రూపాంతరం చెందుతావు నువ్వు. అక్కడ దేవుడు చెప్తున్న విషయాలు అవి. చెడు నుంచి మంచికి రావడం మంచిది, కానీ మంచి నుంచి చెడుకు రాకూడదు. మనసు మార్చుకోవద్దు. ఒక్కసారి దేవుని రుచి
చూసిన తర్వాత ఈ లోకపు రుచితో నీకు సంబంధం లేదు, లోక విషయాలతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు పిహెచ్డి చేసిన వాళ్ళు ఇంకా 10th క్లాస్ గురించి ఆలోచిస్తే ఎట్లా చెప్పండి? నువ్వు పిహెచ్డి లెవెల్లో ఉన్నావు లేదా? ఓకే, ఒక ఇన్వెన్షన్ చేసిరండి, మీరు ఒక ఇన్వెన్షనే చేస్తున్నారు. ఒక పట్టణాన్ని మీరు ఏమంటారు, సృష్టించారు అనుకోండి. ఒక పట్టణాన్ని సృష్టించారు. ఒక పట్టణం అర్థమైందా? పట్టణం అంటే నగర్, హైదరాబాద్ ఒక పట్టణం. హైదరాబాద్ పట్టణాన్ని మీరు సృష్టించారు. పట్టణాన్ని మీరే చేస్తున్నారు. ఈ పట్టణాన్ని చేసిన మీళ్ళు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇల్లు గురించి ఆలోచిస్తే ఎంత ఘోరం కదా. అరే బాబు, ఈ పట్టణం చేసిందే నువ్వు, ఒక ఇంటి గురించి ఆలోచిస్తున్నావు. నేను అంటున్నా ఏంటంటే ఈ లోకమే నీది, అంటే ఈ భూమిలో ఉన్న సమస్తము మీదని దేవుడు చెప్పిండు. మనము మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఆలోచిస్తున్నాం, 1 ఎకరం భూమి గురించి ఆలోచిస్తున్నాం. కొంతమంది ఒక్క కారు గురించి ప్రార్థన చేస్తారు తెలుసా అండి? చాలా ఇష్టం ఉంటుంది ఒక కారు. ఈ కారు నేను ఎట్లయినా నా లైఫ్లో సాధించాలి. ఆ కారు కొన్న తర్వాత ఫ్రీ అయిపోతారు. ఇంకా నా జన్మ ధన్యమైంది. నీ జన్మ ఎప్పుడు ధన్యమవుతుందంటే దేవుని ప్రణాళిక దర్శనం ఎప్పుడు కంప్లీట్ చేయబడుతుందో అప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది. ఆ రక్షణను కాపాడుకొని దేవుడు వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని పేరు తెచ్చుకున్నప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది. బ్రతుకుట క్రీస్తే అన్నప్పుడు నీ జన్మ ధన్యమవుతుంది. నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని గొప్ప ధైర్యంతో చెప్పగలిగితే నీ జన్మ ధన్యమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ రాసుకోండి, నేను చెప్పిన ఇవన్నీ రాసుకోండి. నా జన్మ ఎప్పుడు ధన్యమవుతుంది అంటే ఈ విషయాలు చేసినప్పుడు నా జన్మ ధన్యమవుతుంది. దేవుడు భూమి మీద పెట్టినందుకు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇవన్నీ రీజన్స్, కారణాలు అని చెప్పి రాసుకోండి. అక్కడ 2 కుమారుల గురించి మాట్లాడుకున్నాం కదా, మనం ముందుకు వెళ్దాము కొన్ని విషయాలు. రైట్, వావ్, ప్రైజ్ ద లార్డ్. అయితే దీన్ని బట్టి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దీన్ని బట్టి మనకు ఒక ముక్కు అర్థమైంది ఏంటంటే మనస్సు మారాలి ఫస్ట్ కదా. చెప్పండి, మనస్సు మారాలి. బట్టలు మార్చుకుంటే చాలదు, గుండు కొట్టుకుంటే చాలదు. ఓకే, కొంతమంది బంగారం తీసేస్తారు. దేవునికి స్తోత్రం, చాలా వండర్ఫుల్ పర్సన్స్ వాళ్ళు. నిజంగా వాళ్ళ త్యాగానికి అంటే సమర్పించేసుకుంటారు. నేను రాంగ్ అనట్లేదు, వాళ్ళని మంచిగా అంటున్నా. కానీ మనసు మారదు, అది ప్రాబ్లం. 2 మారాలి, బయట మారాలి, లోపల మారాలి. ఒక సువార్త గాయకుడు పాట రాసింది ఏంటంటే, గుండు కొట్టుకున్న గుణం మారదంట. గుండు కొట్టించుకొని వస్తారు, దిగిన వెంటనే వేరే పనులు చేసేస్తారు. మారినట్ట గుండు కొట్టుకుంటే మనసు మారినట్లు కాదు. నీ మనసు ఎప్పుడు మారుతుంది అని అంటే వాక్యం ప్రకారం జీవించినప్పుడే నీ మనసు మారుతుంది. అయితే నీ ఆలోచనలు, మాటలు, మనస్సు మారకపోతే నీ రక్షణ లేనట్లే. ఎవరి రక్షణ వాళ్ళది. నేను అన్ని బైబిల్ వాక్యాలే చెప్తున్నా, డిఫరెంట్గా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్లు. ఏంటంటే మన ఆలోచనలు, మన మాటలు మారకపోతే మనకు రక్షణ లేనట్లే. అయితే వీటి గురించి మనము కొన్ని విషయాలు ముందుకు వెళ్తే, యూదులు, పరిసయ్యుల గురించి మనము చూసుకున్నట్లయితే వాళ్ళకు కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, పెద్దల పారంపర్యాచారాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే 2-3 విషయాల్లో మనకి మత్తయి, మార్కు సువార్తలో, మేబీ లూకాలో కూడా మనకి కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఏంటంటే విశ్రాంతి దినమందు మనుష్యుడు పని చేయకూడదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. అది చూసిన వీళ్ళందరికీ బాధ కలిగింది. ఎలా అంటే చేతులు కడుక్కొని, వీళ్ళ యూదులు, పరిసయ్యుల పారంపర్యాచార ప్రకారము చేతులు కడుక్కొని భోజనం చేయాలి. మనం కూడా కడుక్కుంటాం కదా, తప్పేం కాదు.
చేతులు కాళ్ళు కడుక్కొని తింటాం. బయటికి వెళ్ళిరంటే ఏం చేయాలి? ఒకటి ఊర్లో గ్రామాల్లో ఇంకా ఉంటుంది, దాన్ని ఏమంటారు అమ్మా? హౌస్ ఉంటుంది, దాని పక్కకు ఒకటి తొట్టి లాంటిది ఉంటుంది. కంపల్సరీ ఆ తొట్టి ఒక చెంబు ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఒకవేళ వస్తున్నారు అనుకోండి, బాబు అమ్మా కాళ్ళు కడుక్కొని రా, అక్కడ చెప్పులు అక్కడ ఇప్పేసాయి. చెప్పులు వేసుకుంటే పెద్ద బాధ ఇంట్లో వేసుకుంటే. కొంతమందికి కాళ్ళకి చెప్పులు ఉండవు కానీ బుర్రలో చెప్పులు ఉంటాయి, మనసులో చెప్పులు ఉంటాయి. నేను మీకు అర్థమైంది నేను ఏమంటున్నాను? మనస్సులో గర్వం ఉంటుంది, బయట చెప్పులు ఉంటేంది, చెప్పులు లేకపోతే ఏంటి? పర్లేదు, ఇంట్లో చెప్పులు వేసుకునే ఉండండి, మీ కాళ్ళు చాలా మృదువుగా సుందరంగా తయారవుతాయి. అది రాంగ్ ఏం కాదు ఇంట్లో చెప్పులు వేసుకోవడం. ఇంకొక విషయం చెప్తా, మీకు బాధ అనిపిస్తుండొచ్చు, బట్ నేను అంటున్నా, వాక్యంలో లేని విషయాలు పాటించిన అవసరం లేదు. వాక్యంలో ఉంటే పాటించాలి మనం. ఇప్పుడు ఎవరిదైనా బరియల్కి వెళ్తామండి. బరియల్ అంటే అర్థమైంది కదా, చావుకు వెళ్తాం. చావుకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? ఎందుకు చేస్తామమ్మా? చెప్పండి, ఎందుకు చేస్తారు? ఈ లాజిక్ నాకు ఇంతవరకు అర్థం కాలేదు, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మేమైతే అస్సలు చెయ్యం, వెళ్ళి పడుకుంటాం. 2-3 సార్లు అన్నారు, పట్టించుకోలేదు మేము. ఎందుకమ్మా, ఎందుకు చేయాలి? మీకు తెలిసింది చెప్పండి అమ్మా. అబ్బో, వెరీ గుడ్. ఎందుకు చేయాలి? స్నానం చేస్తామన్నారు కదా, మేరీ నువ్వు అన్నవు చెప్పమ్మాయి, ఎందుకు చేయాలి? అమ్మ వాళ్ళు అన్నారు. అమ్మ వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినారు తెలుసా? వాళ్ళమ్మ వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినారు, వాళ్ళమ్మ వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినారు, కానీ రీజన్ తెలియదు ఎవరికి. పెద్దల పారంపర్య చారములు ఇవే, పెద్దల పారంపర్య చారములు, ఆచారాలు అంటే ఇవే. కాళ్ళు కడుక్కోవాలి, స్నానం పోసుకోవాలి. ఆ బట్టలు కూడా తెలుసా, ఈ చేతితో తీసేసి కలపరు, మళ్ళీ అన్ని బట్టలతో కలపరు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎవరితోనో మాట్లాడుతున్నా, నీ లోపలున్న చెత్తంతా తొలగించబడును గాక. కొన్నిసార్లు తప్పదు, మనమే కాళ్ళు కడుక్కుంటాం. ఏంటంటే బయట దుమ్ము బురద చెత్త ఉందనుకోండి, ఆ చెత్తతో ఇంట్లోకి వెళ్ళలేం. కంపల్సరీ మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మన కాళ్ళు శుభ్రంగా ఉండాలి. కాబట్టి శుభ్రం చేసుకొని లోపలికి వెళ్తాం. అది ఒక ఆచారంలాగా చేయకూడదు, ఒక శుభ్రతలాగా చేయడం మంచిది. అలాగే నేను చెప్పిన ఈ ఒక్క విషయం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా బయట వాళ్ళు నమ్మే విషయాలు. క్రిస్టియన్స్ కూడా, అంటే మనస్సు మారి రూపాంతరము పొందినటువంటి దేవుని పిల్లలకు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత షుట్ ఏదో అంటారమ్మా, ఏమంటారు? 7 days సృష్టి. ఏం సృష్టి అమ్మా? ఇంకా కొంతమంది పాటిస్తున్నారు, వారందరిలో ఉన్న సృష్టి తొలగించబడును గాక. అయ్య బాబోయ్, మా ఇంట్లో పెద్దలు చనిపోయినారండి, 1 year వరకు వివాహం జరగకూడదండి, చేసుకుంటే మీరు చాలా గొప్పగా ఆశీర్వదించబడతారండి. ఇప్పుడు ఉన్న లెంట్ డేస్ అంటారు, లెంట్ డేస్ మనం అసలే పాటించము. ఈ లెంట్ డేస్లో వివాహం చేసుకోకూడదు, ఇదొక ఆచారం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? క్రిస్టియన్స్ పాటించే ఆచారాల గురించి ఈరోజు మాట్లాడుతున్నా మీతో. ఏం ఆచారాలు అవి? బైబిల్లో ఉందా? ఈ డేస్ ఆచరించాలి, ఈ ఆచరణలో ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు అని ఎక్కడైనా ఉందా? ఈ మనుషులు కల్పించినటువంటి ఆచారాలు చెప్పమ్మా. నాన్ వెజ్ కూడా తినరమ్మా? వావ్, రైట్, నాన్ వెజ్ తినరు, పానీయం కూడా తాగరంట.
వావ్! చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. పాలు, టిఫిన్ 2 తాగుతారమ్మా? ఆ! జ్యూస్ తాగుతారు. అన్నం తినేస్తారు 3కి. వావ్! ఇదేదో బావుంది గదా! అది ఫాస్టింగ్ అంటారు. నాకు తెలీదమ్మా. దేవునికి స్తోత్రం. నేను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి రాలేదు. డైరెక్ట్‌గా ఈజీహెచ్ఎం, హయత్ నగర్ చర్చ్‌లో నుంచే రక్షింపబడడం జరిగింది. ఖచ్చితమైన వాక్యంలోనే నేను స్థిరపడడం జరిగింది. అదే వాక్యాన్ని ఉపదేశిస్తున్నా. వాళ్ళు నమ్మే ఆచారాలు చూడండి. నాన్ వెజ్ తినరంట, పానీయం తాగరు. ఎన్ని డేసు? 40 డేస్ అమ్మా? 40 డేస్. 40 డేస్ అయిన వెంటనే ఈ 40 రోజులు తినందంతా ఒక రోజులో తినేస్తారు, తాగేస్తారు, ఫుల్‌గా ఎంజాయ్ చేసేస్తారు. అది మనుష్యులు కల్పించినటువంటి పారంపర్యాచారాలు, ఆచారాలు. మనుష్యుల ఆచారాలు అవి. దేవుని ఆచారాలు కాదు. దేవుని ఆచారాలు, దేవుడు పెట్టే నియమాలు కావవి. దేవుడు పెట్టినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అవి మాత్రమే ఫాలో చేయాలి. అవి మాత్రమే ఇతరులకు మనము బోధించాలి. వీళ్ళకున్న ఆచారం ఏంటంటే చేతులు కడుక్కొని తినాలి, లేదంటే మార్కెట్కి వెళ్తే వచ్చి నీళ్ళు చల్లుకోవాలి. ఇట్లా మార్కెట్ బయట నుంచి లోపలికి వచ్చిన వెంటనే నీళ్ళు చల్లుకొని లోపలికి వచ్చి భోజనం చేయాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నా? యూదులు, పరిసయ్యుల గురించి, వాళ్ళ ఆచారం గురించి మాట్లాడుతున్నా. అది బైబిల్లోనే ఉంది, ఎక్కడో లేదు. ఇంకా చాలా ఆచారాలు ఉన్నాయంట. ఈ ఆచారాలన్నిటి గురించి అక్కడ ఉన్నాయి. పాత్రలు కడగడం గురించి, వీటన్నిటి గురించి ఉన్నాయి. ఇవి ఆచారాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనుష్యులు కల్పించినటువంటి ఆచారాలు. ఈ ఆచారాలనే వాళ్ళు పాటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని పాటించట్లేదు. కాబట్టి ఈ వీటిని ఎవరైతే పాటించట్లేదో వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు వీళ్ళు. చేతులు కడుక్కోకుండా తిన్నందుకు వీళ్ళు మన తల్లిదండ్రుల పారంపర్యాచారాలను పాటించడం లేదు. అప్పుడు దేవుడు పలికిన మాట వండర్ఫుల్ విషయాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట నుంచి వచ్చే విషయము మనిషిని అపవిత్రపరచదు. అంటే బయట నుంచి వచ్చే ఆహారం మనం తింటాం. ఓకే, వండర్ఫుల్. ఒక విషయం చెప్తాం మీకు. ఈరోజు వండుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ వండుకున్నాం మనం, మిగిలిపోయింది. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? వెరీ గుడ్. అట్లా చెప్పాలమ్మా మీరు. పొద్దున్నే తినేస్తారు. చాలా ఎక్కువ మిగిలిందమ్మా, చాలా ఎక్కువ మిగిలింది. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్ అమ్మా. కొంతమంది ఉంటారు, ఎలా తెలుసా? ఎక్కువ మిగిలింది అనుకో, నెక్స్ట్ డే తింటారు, ఆ నెక్స్ట్ డే తింటారు, ఆ నెక్స్ట్ డే కూడా తింటారు. ఉంటే పంచడం నేర్చుకోండి. కకృతి పడి 3 రోజులు ఫుడ్ తిన్నారనుకోండి, మీ పొట్ట వాడవుతుంది. నాన్ వెజ్ అంటే పర్లేదమ్మా, రేపటి మార్నింగ్ వరకు పెట్టుకో. ఏదో పూరీలో చపాతీనో చేసుకుంటావు కాబట్టి తినేసాయి. మిగిలిందనుకో, మిగిలడం వరకు ఆలోచించకండి. ముందు రోజే ఒక 4 పిలిచి పెట్టండి, తప్పేముంది? బంధువులు వచ్చారు అనుకోండి, నాన్ వెజ్ వండుతున్నాం, బంధువులు వచ్చారు, లేదా ఇరిగింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు వచ్చారు అనుకోండి, డక్కన్ తినం. వాళ్ళు వెళ్ళే వరకు తినరు. కొంతమంది వాళ్ళు వెళ్ళిన తర్వాత తింటారు. అలాంటి మనసు కాదు మీది. మీరు రూపాంతరం చెందబడ్డారు. ఇప్పటి నుంచి ఉంటారు టెస్ట్. కాబట్టి అలా అనవసరమైంది మన శరీరానికి అనవసరమైనవి బహిర్భూమిలో విడవబడుతుంది. అంటే మన శరీరానికి ఏది కరెక్ట్ కాదో అది బయటికి వెళ్ళిపోతుంది. ఆహారాన్ని పవిత్రపరుస్తుంది అది. కాకపోతే మనిషి హృదయంలో నుంచి వచ్చింది బయటికి వచ్చింది. మనిషి హృదయ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. అది మెయిన్. ఒక రెఫరెన్స్ చూసుకుందాము.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 ఈ 3 వచనాలు చదువుకుందాం మనము. మత్తయి సువార్త. ఓకే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఓకే. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఓకే ప్రభువా ప్రభువా. 17వ అధ్యాయం వెళ్దాము ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. ఓకే. మీకు లేదు లేదు ఎక్కడో మిస్ అయిందమ్మా, ఇది ఎక్కడో మిస్ అయింది నాకు. మార్కు 7వ అధ్యాయం మార్కు 7 రైట్, మత్తయి 7 కాదు మార్కు 7 15వ వచనం. చదువమ్మా. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి 21 ఉందమ్మా, 21 ఉందా? 21 నుంచి చదువు. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు ఏమి 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 ఒకసారి మళ్ళా లిస్ట్ అంతా చదవమ్మా. 21 నుంచి మనుష్యుల హృదయములో నుండి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవన్నీ హృదయము హార్ట్లో నుంచి వస్తాయంటే ఇవన్నీ. ఓకే. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, ఓకే, నరహత్యలను, వ్యభిచారములను, ఓకే, లోభములను. ఇప్పుడు చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు జాతరకు వెళ్తుండే, ఇయర్లో ఒకసారి జాతర అవుతుండండి. నేను 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు టెడ్డీ బేర్స్, బొమ్మలు ఇవన్నీ లేకుండే షాప్స్. జాతరలో ఒకటే ఒక బొమ్మ దొరుకుతుండే, అది గౌన్ వేసి చాలా బాగుంటుండే బొమ్మ. అయితే ఆ జాతర టైంలో నాకు ఇంకా గుర్తుంది, నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. ఇవన్నీ మనం చేసుంటాం, చాలా సిల్లీగా అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సిల్లీ. ఇప్పుడు నేను దొంగతనం చేసినాను మీకు చెప్పట్లేదు. ఓకే, ఏంటంటే అంత జాతరలో ఎవరు చూడరు కదా మనకి, ఇట్లా కొట్టేస్తాం అనమాట, సైలెంట్గా తీసేసుకొని పెట్టేసుకుంటాం, ఎవరు చూడట్లేదని. కానీ అది నా చిన్నతనంలో చేసిన పని, దేవుని ఎరగని సందర్భంలో చేసిన పని. ఇప్పుడు నా పిల్లలు అలా చేయరు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు అన్ని విషయంలో వాక్యం ప్రకారమే వాళ్ళు ఉన్నవాళ్ళు. మా ఇంట్లో వాక్యమే ఉంది, వాళ్ళు బర్త్ కూడా వాక్యం ప్రకారమే, వాళ్ళ జన్మ కూడా వాక్య ప్రకారమే జన్మ వచ్చింది వాళ్ళకి. వాళ్ళు చేయరు. నేను నా చిన్న ఉన్నప్పుడు మేము వాక్యంలో లేము, దేవుని ఎరగలేదు. కాబట్టి నాకేముండే అంటే నాకు అది కావాలి, నాకు ఒక ఆశ ఉంది, ఆ బొమ్మ కావాలి. ఆ బొమ్మ కావాలి అని అంటే నా దగ్గర సరిపడిన డబ్బులు లేవు. ఈ డబ్బులతోటి ఏదైనా తినుబండరాలకు తెచ్చుకోవచ్చు. కాబట్టి అది నేను ఎలాగలాగా సంపాదించుకోవాలి. యాకోబులో ఉంటుంది కదా, మీరు ఆశించుచున్నారు మీకు దొరకట్లేదు. వెళ్దామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయమే కదా. వావ్, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఓకే. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. ఓకే. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకు ఏదియు దొరకదు. దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. వాక్యంలో ఉంది ఏంది అని అంటే, మీరు నా ఆజ్ఞలను గైకుంటే నన్ను ప్రేమించినట్లు. నన్ను ప్రేమించే కుమారుడు కానీ కుమార్తె కానీ ఏది అడిగితే అది నేను ఇస్తా అని దేవుడు చెప్పిండు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మీరు పోట్లాడిన అవసరం లేదు, మీరు గొడవపడిన అవసరం లేదు, మీరు అసూయ పడిన అవసరం లేదు, ఎవరిని తిట్టన అవసరం లేదు, కొట్టన అవసరం లేదు, అలగన అవసరం లేదు. దేవుడే ఇస్తాడంట మీకు అన్నీ. ఈ శరీరంతో పనిచేసినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, ఎలాగో అలాగా దాన్ని సంపాదించాలి, రాబరీ చేయాలి. అప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కానీ ఇప్పుడు నూతనమైన తర్వాత, ఇంత పెద్దగా అయిన తర్వాత, సేవ చేస్తున్న తర్వాత అప్పుడప్పుడు నేను తలుచుకుంటే నవ్వుతూ ఉంటా. నేను చేసిన పని గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటా. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, మళ్ళీ వెళ్దాము. మార్క్స్ వార్త. నరహత్యలును, ఆ, వ్యభిచారములను, ఓకే, లోభములను, లోభములను, చెడుతనములను, ఉమ్, కృత్రిమమును, ఓకే, కామ వికారమును, ఓకే, మత్సరమును, ఆ, దేవదూషణయు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. వచ్చును. ఈ చెడ్డవన్నీయు ఉమ్, లోపలి నుండియే బయలు వెళ్ళి ఆ, మనుషుని అపవిత్రపరచును అని ఈ ఆయన చెప్పెను. చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఒక మనిషి గురించి సాక్ష్యము చెడ్డగా వెళ్తుంది అని అంటే లోపల నుంచి వచ్చినటువంటి ఈ దురాలోచనలను బట్టే నీ సాక్ష్యం చెడిపోతుంది. అంతకుమించి వేరే ఏం లేదు. ఒకరు చెప్తే నీకు మంచి సాక్ష్యం రాదు, చెడ్డ సాక్ష్యం రాదు. మనిషి వచ్చి నువ్వు మంచోడివి, మంచిదానివి అని అంటే నువ్వు గర్వపడిన అవసరం లేదు. ఒకరు వచ్చి నువ్వు చెడ్డదానివి, నువ్వు పనికి మాలిన దానివి, నీకు చేత కాదు అని అంటే కృంగిపోని అవసరం లేదు. నీ లోపల ఉన్నటువంటి మంచి ఆలోచనలు బట్టి నీకు పేరు వస్తుంది. మనము వాక్యంలో ఇద్దరు గురించి చూస్తాం. సౌలు గురించి, ఇజ్రాయేలుకు రాజు కదా సౌలు, దావీదు గారి గురించి చూస్తాం మనము. అయితే సౌలు, దావీదు గారు కూడా యాజకులు చేయవలసిన పని చేస్తున్నారు. ఇద్దరు యాజకులు చేయవలసిన పని ఏంటంటే దహన బలి, సమాధాన బలి, ఇవన్నీ కూడా యాజకులు చేయాలి. సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు ఎవరు తినాలి? యాజకుల కుటుంబం మాత్రమే తినాలి. కానీ ఈ రెండు పనులు మనం చూసుకుంటే సౌలు ఏం చేసిండు అని అంటే సమూయేలు లేట్ అవుతుంది అని చెప్పి, తన ప్రజలు కృంగిపోతున్నారు, చెదిరిపోతున్నారు అని చెప్పి సమూయేలు రాకముందే దహన బలి అర్పించిండు. ఓకే, దావీదు చేసిన పని గురించి మనం చూస్తే దావీదు పారిపోతున్నాడు. ఎవరి దగ్గర నుంచి? సౌలు దగ్గర నుంచి. ఎందుకు పారిపోతున్నాడు? అభిషక్తుని నేను ముట్టకూడదు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నా చేతు కానీ మాట కానీ పడకూడదు అని చెప్పి తను ద్వేషిస్తున్నాడు, తను చంపాలనుకుంటున్నాడు. అయినా కూడా ఈయన పారిపోతున్నాడు. అంటే ఓడిపోయిన వాళ్ళగా పారిపోతున్నాడు చెప్పాలంటే. కానీ తన దృష్టిలో మాత్రం అనుకుంటున్నాడు, దేవుని అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టకూడదు అని మంచి ఉద్దేశంతో వెళ్తున్నాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగిండు, మీ దగ్గర ఏదన్నా ఉందా? అయితే యాజకుడు అన్న విషయం ఏంటంటే, ఉందండి, మామూలు రొట్టెలు, సాధారణమైన రొట్టెలు లేవు, కానీ సముఖపు రొట్టెలు ఉన్నాయి. నీవు నీ పనివారు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే అవి మీకు ఇస్తా అంటే దావీదు అన్నాడు, అయ్యా మేము 3 రోజులు అవుతుంది, మేమందరం కూడా దూరంగానే ఉన్నాం అన్నప్పుడు యాజకుడే తీసి ఆ సన్నిధి రొట్టెలు దావీదుకి ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇక 2 డిఫరెన్స్ చూడండి. యాజకుడి పని ఈయన తీసేసుకున్నాడు, సౌలు తీసుకున్నాడు, లాక్కున్నాడు, చెప్పాలంటే తనే తీసేసుకున్నాడు. బట్ దావీదు మాత్రం దావీదుకి ఇయ్యబడింది. 2 డిఫరెన్స్. దేవుడు పనిని చూస్తాడు, పని వెనకాల ఉన్నటువంటి హృదయాన్ని కూడా చూస్తాడండి. నిన్ను చూస్తాడు, నీ హృదయం కూడా దేవుడు చూస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ ఆత్మని కూడా చూస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముందుకు పై స్థాయికే వెళ్ళాలి. నా మనస్సు మారింది, నేను రూపాంతరం చెందబడ్డా, నేను నూతన సృష్టి, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను పొరపాట్లు చేయను, నేను తప్పులు చేయను, అన్నీ కూడా సత్క్రియలు మాత్రమే చేస్తా. ఎందుకంటే వాక్యం నా నోట్లో ఉంది, నా హృదయంలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక 2వ ఆజ్ఞ గురించి చెప్పా కదా, ఏం చెప్పినా 2వ ఆజ్ఞ ఏంటిదండి? ఫస్ట్ ఆజ్ఞ ఫస్ట్ అది, 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది 2వ ఆజ్ఞ గురించి చెప్పిండు దేవుడు. అవునా కదా? నిన్ను వలె, నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావమ్మా?
చాలా బాగా ప్రేమిస్తాం కదా. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. నా దిక్కుమాలిన జీవితం, నాకేమైతే లేదో అని అనకండి. మీరు అనండి, నేను చాలా బెస్ట్గా ఉన్నా, నాలాగా ఎవ్వరు లేరు, నా అంత అందంగా ఇంకెవ్వరు లేరు, నా నా నాకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు, నాలాగా ఇంకెవరు ప్రార్థన చేయలేరు, నాలాగా ఎవరు ఎంత బాగా వాక్యం చదవలేరు, నాలాగా ఎవ్వరు బాగా ప్రేమించలేరు, నేను అందరినీ బాగా క్షమిస్తా, అన్నీ భరిస్తా, అన్నీ సహిస్తా. ప్రైజ్ ద లార్డ్. మా బంధువులను క్షమిస్తా, నా చెల్లిని క్షమిస్తా, మా అక్కని, అరే చెప్పట్లేదు, దొరికిపోతున్నారు నాకు. చెప్పండి, మా చెల్లిని ప్రేమిస్తా, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తా, మా అన్నను ప్రేమిస్తా, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తా. మాకు అన్న కావాలండి, మా వదిలొద్దండి. మాకు తమ్ముడు కావాలి కానీ మరదలొద్దు. మాకు చెల్లి కావాలి కానీ మరిదొద్దు. నో నో నో, చెప్పండి, నాకు అందరూ కావాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా నా కుటుంబమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నిలబడదామా? నిలబడదాం. ఇంకా 10-15 మినిట్స్ ఉంది, నిలబడి విందాం మనము. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఓకే, వావ్, ప్రైజ్ ద లార్డ్. ఒక మాట చూసుకుందాము. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనము. 1 సమూయేలు. మత్తయి సువార్త తర్వాత ఉంటుందండి. దొరికిందా ఎవరికైనా? దొరికితే ముందుకు వచ్చేసేయండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఒక్క నిమిషం అమ్మా, యాజకుల గురించి చదువుతున్నాం కాబట్టి యాజకుల గురించి ఒక నిమిషం మనము చెప్పుదాము. ఏలీ ఎవరండి? యాజకుడు. ఏలీ కుమారులు ఎవరు? ఎవరు ఏలీ కుమారులు ఎవరు? యాజకుల కుమారులు. వాళ్ళు కూడా యాజకులే అమ్మా. ఎవరి యాజకులు? ఏ దేవుని యాజకులు? యెహోవా. ఇక్కడ ఏముంది? యెహోవాను ఎరగని వారే. అక్కడ నౌ ద సన్స్ ఆఫ్ హేలీ వర్ సన్స్ ఆఫ్ బెలియాల్. కరెక్ట్ కదా? టన్స్ కరెక్ట్ వేసా కదా? అక్కడ హిబ్రూ సామెత అంటాం కదా, సామెతలు చెప్తాం మనం కొన్ని. హిబ్రూ సామెత ప్రకారము వాళ్ళకి 2-3 విషయాలు ఉన్నాయండి. వీటి గురించి నేను మీకు చెప్తాను, మీరు వినండి. వీళ్ళ గురించి ఏం సామెత ఉందంటే, వీరు వర్త్లెస్, లాలెస్, విక్డ్. అంటే వీళ్ళకి ఎటువంటి విలువలు తెలియని వాళ్ళు, ఎలాంటి న్యాయం, విలువలు ఇవేమి తెలియనటువంటి యాజకులు. వర్త్లెస్ అంటే దుర్మార్గులు. దేవుని యాజకులుగా ఉండి దేవుని ఎరగని వారే జీవిస్తున్నారంట. అంటే క్రిస్టియన్స్గా ఉండి దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నేను కొన్ని గ్రామాల్లోకి వెళ్తాము, సువార్తకు వెళ్ళినప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు దేవుడు అంటేనే తెలియదండి. ఎట్లా తెలియదు అని అంటే, ఉపదేశించే వాళ్ళు లేరు. కరెక్ట్ బోధ తెలియక, కరెక్ట్ మందిరం వాళ్ళ ఊర్లో లేక, గ్రామాల్లో లేక, ఆ బాధలు తట్టుకోలేక, సేవకులు ఎలా అంటే మనుష్యులకి ఏది నచ్చితే అది బోధించడము బట్టి వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. ఎలా ఉన్నారు తెలుసా? బయట పండగలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి కదా, గ్రామాలలో జరిగే అన్ని ఫెస్టివల్స్లో వాళ్ళు పాల్గొంటారు. అట్ ద సేమ్ టైం క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా గుడ్ ఫ్రైడే, రిజరెక్షన్, ఆ రోజు మాత్రం స్నానం పోసేసుకొని కొత్త బట్టలు వేసుకొని చర్చ్లో కూడా కూర్చుంటారు. ఓన్లీ 3-4 డేస్. వాళ్ళని వెళ్ళి మీరు అడిగితే మీరు ఎవరండి అని అంటే క్రిస్టియన్స్ అని చెప్తారు. మీరు రక్షింపబడ్డారా అంటే
మేము రక్షింపబడ్డం అంటారు. కానీ వాళ్ళు రక్షింపబడలేదు, అజ్ఞానంలో జీవిస్తున్నారు, జ్ఞానంలో లేరు. అలా జీవిస్తున్న వాళ్ళే ఏలి కుమారులు, వర్త్లెస్, దుర్మార్గులు. యాజకులు ఏం చేయాలో అది చేయకుండా ప్రజలు వచ్చి దేవునికి నైవేద్యము సమర్పించాలంటే అసహ్యం కలిగేలా చేస్తున్నారు వీళ్ళు. దేవునికి నైవేద్యం చెల్లించడానికి మనుషులు అసహించుకునే స్థానంలో పెట్టినారంట. ప్రైజ్ ద లార్డ్. మనిషికి గొడవ అయితే దేవుడు న్యాయం తీరుస్తాడు. కానీ దేవుని పట్లనే నువ్వు తప్పు చేస్తే నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు అని ఒక ప్రవక్త ఏలీని వచ్చి అడిగిండండి. నేను అదే మాట మీకు చెప్తున్నా. మనుష్యులకు ఏమన్నా ఉంటే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు సాల్వ్ అవుతాయి. కానీ నువ్వు దేవునితోనే పోరాడుతున్నావు అనుకో, నీకు ఎవ్వరు కూడా, నీ పట్ల ఎవ్వరు కూడా ప్రార్థన చేయలేరు. దేవుడు నీకు విరోధంగా ఉంటే, మనుషులు నీకు విరోధంగా ఉంటే దేవుడు విడిపిస్తాడు. కానీ నీకే విరోధంగా దేవుడు ఉంటే నిన్నెవ్వరు తప్పించలేరు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు అర్థమవుతుంది. చెప్పండి, నాకు అర్థమవుతుంది. అమ్మగారు ఏం చెప్తారో నాకు అర్థమవుతుంది. నేను కరెక్ట్ మార్గంలోనే ఉన్నా. నేను వింటున్నది సత్యం, నేను వింటున్నది జీవం, ఇదే మార్గం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తుంచుకోండి, దేవుడు చెప్పిన మాటలే మనం నెరవేర్చాలి. దేవునికి మించి మీకు ఏది లేదు. ఒక రెఫరెన్స్ చదివించాలి, అది మిస్ అయితే నాది అవుతుంది. మలాకి 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాము. అప్పుడు 13 నుంచి చదువుదామమ్మా. 13 నుంచి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఓకే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. ఓకే. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఓకే, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము ఏమనియు. ఒక్క నిమిషం, నువ్వు పరిగెడుతున్నావు, రైల్లాగా పరిగెడుతున్నావు అమ్మా. కొంచెం నిదానంగా చదివితే మనకందరికి అర్థమవుతుంది. మళ్ళీ వెళ్దాము. 13వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఓకే, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. ఒక్క నిమిషం, అర్థమైందా? ముందుకెళ్దాం. ఓకే, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. ఓకే. దేవుని సేవ చేయుట. మనం మాట్లాడతాం, మాట్లాడి ఏం మాట్లాడినా మనం అంటామంట. ఓకే, మీ ఆయనకు చెప్తుండొచ్చు ఇలాంటి మాటలు, లేదంటే నాకు చెప్తుండొచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం చెప్పలేరండి. 14th, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము ఏమనియు. గర్విష్ఠులు ధన్యులు అగుదురు అనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు అనియు, వారు సంరక్షణ పొందుదురు అనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఒక్క నిమిషం, ఈ మార్గంలో అయితే మనం లేము. ప్రైజ్ ద లార్డ్. నేను దేవుని నమ్ముకొని నాకేం లాభం వచ్చిందండి? నా పిల్లలకేం లాభం వచ్చింది? నేను పరిచర్య చేస్తున్నా, ఇంత బాగా పరిచర్య చేస్తూ ఉంటే నన్ను ఏదో ఒకటి అంటున్నారు. ఇంకా నేను పరిచర్య చేసి వేస్ట్. నాకేం లాభం ఉంది? నేను సేవ చేసే లాభం ఏముంది? నేను పరిచర్య చేసే లాభం ఏముంది? నాకు అన్నీ మెప్పులే కావాలి కానీ మాటలు వస్తున్నాయి అని మీరు అంటారు. వారు గర్విష్ఠులు ధన్యులగుదురని ప్రార్థన చేయని వాళ్ళు చాలా వర్ధిల్లుతున్నారు. వాక్యాన్ని అనుసరించని వాళ్ళు చాలా గొప్పగా వర్ధిల్లుతున్నారు. ఎంత బాగున్నా కదా, నా కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదు అని మనుష్యులు అంటారు, మీరు కాదు అని మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు, ప్రైజ్ ద లార్డ్,
ఓకే. ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట కోసం నిదానంగా నేను చదవమంటున్నా. మీరు ఒక్కరితో ఒకరు, మీ సహోదరులతో, మీ కుటుంబంతో మాట్లాడుతున్న దేవుని గురించిన మాటలు, పరిచర్య గురించిన మాటలు, ఆ మాటలు మీరు ఏ మాటలన్నా కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, దేవుడు వచ్చి వింటుండంట మూడో వ్యక్తిగా. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, నువ్వు నేను మాట్లాడుకుంటున్నామమ్మా, దేవుడు వచ్చి వింటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? మంచి మాటలు అనుకో, సంతోషిస్తాడు. దేవుని గురించి చెడ్డ మాటలు మాట్లాడితే అంటే పరిచర్య చేసి వేస్ట్. ఇంత కష్టాల్లో ఉన్న దేవుడు నన్ను చూడట్లేదు, అయ్యయ్యో అంటాడు దేవుడు. అయ్యయ్యో లేదమ్మా, నా చెవి ఎగ్గుంటున్నా, నేను వింటున్నా, మీ మధ్యలోనే ఉన్నా, నీలోనే ఉన్నా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమున స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నెక్స్ట్ ఉందా? నేను నియమింపబోవు దినము రాగా. లేదు, అంతవరకే. ఓకే, చదవమ్మా ఒకసారి చదవదే. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్టు నేను వారిని కనికరింతును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే సహవాసంగా, సమాజంగా కూడుకొనడం మనం మానకూడదు. ఎందుకు కూడుకుంటున్నాం అనేదే క్వశ్చన్ మార్క్. వాక్యం గురించి మాట్లాడుతున్నావా, నువ్వు వర్ధిల్లుతావు, దేవుని కనికరాన్ని నువ్వు పొందుతావు. లేదా ఇతర విషయాల గురించి నిరుత్సాహము, ఓటమితో కూడిన మాటలు మాట్లాడుతున్నావా, దేవుడు వింటున్నాడు. సుమి జాగ్రత్త. నేను ఫెయిల్ అయినా అంటే దేవుడు వింటున్నాడు. నా వల్ల కాదు అనంటే దేవుడు వింటున్నాడు. యాజకుడు చేయవలసిన పని సౌలు చేస్తే దేవుడు చూస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట చూడండి అక్కడ. దేవుడు సౌలు సంతానాన్ని, రాజ్యాన్ని స్థిరపరుస్తా అన్నాడు. కానీ ఒక్క పని బట్టి ఆ రాజ్యం చేతిలో నుంచి పోయింది. ఎవరికి వెళ్ళింది తెలుసా? అరే ఆ మాట మిస్ అయింది నాకు. దావీదు గురించి వెళ్దాము ఒకసారి. ఆ రెఫరెన్స్ ఒక్కసారి వెతకండి అమ్మా. దావీదు గురించి సౌలు దహన బలి అర్పించడం, ఆ సందర్భంలోనికి వెళ్దాం మనం ఒకసారి. ఓకే, 1 సమూయేలు 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కల ఒకని కనుకొని ఉన్నాడు. ఓకే, ముందు వచ్చిన 13 కూడా చదవమ్మా, క్లియర్ అయిపోతుంది. అందుకు సమూయేలు ఇట్లనెను, ఓకే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా దేవుని ఆజ్ఞలే. అర్థమైందండి? నేను చెప్పిన మాటలన్నీ ఏంటివి? దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, వేరే మాటలు కాదు. దేవుని మాటల్లో నుంచే నేను తీసుకొని వచ్చిన వాక్యం ఈరోజు. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేతివి. నీ రాజ్యమును ఇజ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలే. నీకు ఆజ్ఞాపించిన దాన్ని, విడవబడిన ప్రతి పరిచర్య మీ చేతికి వచ్చేస్తుంది. ఎవరు సాధించలేనటువంటి పనులు మీ చేతికి వచ్చేస్తాయి. చాలా రోజులు కష్టపడ్డారు, కొంతమంది మీ దగ్గరకు వస్తారు, అయ్యో మా వల్ల అయితలేదని. మీరు వెళ్ళి ఆ పని సఫలం చేస్తారు, మీ ద్వారా అది సక్సెస్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఈ దావీదు గురించి అక్కడ ఉంది. యెహోవా తన చిత్తానుసారమైన, దేవుని మనస్సు ఎరిగిన వాళ్ళు ఎవరంటే అది నేను, నువ్వు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఆఫరింగ్స్ సమర్పించాలంటే డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నాయండి, వాటి ప్రకారం మీరు కానుకలు సమర్పించవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇద్దరు ముందుకు వచ్చేసేయండి అమ్మా, ఇద్దరు రండి, త్వరగా రండి ముందుకు. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ప్రార్థన ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రార్థన ఆశ ఉన్న